ఈ రోజు నుంచి ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ మా అబ్బాయి ఆనంద్కి అప్పజెప్పాలనుకుంటున్నాను. దానికి మీ అందరి అంగీకారం కావాలి. ఓ తప్పకుండా. ఏమైనా దుర్గా ప్రసాద్ గారు చాలా అదృష్టవంతుడు. అవును మరి, వయసు మళ్ళీ వేళ కొడుకు చేతికి అందొచ్చాడు. బరువు బాధ్యత అతనికి అప్పచెప్పి హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. అయితే దుర్గాప్రసాద్ గారు, ఈ ఫ్యాక్టరీ మీ అబ్బాయికి అప్పగించాక మీ కార్యక్రమం కాలక్షేపం ఏమిటి? ఏముంది, చీకు చింత లేకుండా రామకృష్ణ అనుకుంటూ కూర్చోవడం. అదృష్టం అంటే మీదేనండి ప్రసాద్ గారు. ఏమయ్యా, ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేసింది నన్ను నా అదృష్టాన్ని పోగొట్టానిక? కాదులే బావా, నీ అధికారం బాధ్యత మన ఆనందకు అప్పగించడానికి. ఇంతకీ అందుకోవాల్సిన యువరాజు ఏంటండి? చూడు సుందరం, 10:30 కూడా అయింది, అబ్బాయి ఇంకా రాలేదే. బయలుదేరుండాలి బావా, ఫోన్ చేసి చూస్తాను. స్పీకింగ్. నేనెవరన్నా? నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఒరే కిరాటనం, నేనెవరితో మాట్లాడుతున్నావు తెలుసా నీకు? ఈ ఇంటి చిన్న బాబాయ్ ఆనంద బాబుకి పర్సనల్ గారైన గణపతి గారితో మాట్లాడుతున్నావు అంటే స్టైల్ అసలు నీకేం కావాలి? హలో, నేను చెల్లెమ్మా. ఆనంద్ లేడా? లేదే, అక్కడికనే బయలుదేరాడు. ఇక్కడికి ఇంకా రాలేదు. 10 దాటింది. బావ 10 అడుగుతున్నాడు. డైరెక్టర్స్ అంతా వచ్చేసారు. ఎక్కడికి వెళ్ళాడో ఏమో. పోనీ వాళ్ళ స్నేహితుల ఇంటికి ఫోన్ చేసి కనుక్కోలేకపోయావా? చేశాను చెల్లెమ్మా, ఎక్కడా లేడు. అన్నయ్య, ఒక పంచి తలంటి పోసుకుని బట్టలు కట్టుకునేసరికి కడుపులో పోట్లు వచ్చి విపరీతమైన జ్వరం వచ్చిందని చెప్పు. అబద్ధం చెప్పమంటావా? బావకు నిజం తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఆ నరసింహస్వామికి నేను సమాధానం చెప్పుకుంటానుగా. నేను చెప్పినట్టు చెయ్యి. సరే. ఇజ్ ఇట్? సారీ ఫ్రెండ్స్, మా అబ్బాయి ఆనంద్కి ఒంట్లో బాగాలేదట. నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. మరి మీటింగ్ క్యాన్సిల్ చెయ్యి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడో మీకు వెంటనే తెలియజేస్తాను.